వీళ్ళకే దొరుకుతాయి. వీళ్ళకే దొరుకుతాయి. రైతు బంధు పైసలు రుణమాఫీకట. ఓ నాయన, నువ్వు 5,000 ఇచ్చిన రైతు బంధుకి వాళ్ళు ₹1,00,000 దాకా ఇచ్చిర్రు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. అది కాకుండా ఇది మాట్లాడుతా ఉన్నావు, అది కూడా ఇస్తాడు. తొందర పడుకుతాము. 13 హామీలు అమలు చేయి. 6 గ్యారెంటీలు పోయి 13 హామీలకు వచ్చింది. అప్పుడే 6 గ్యారెంటీలు పూర్తి. ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాలు సిద్ధం. సిగ్గుండాలి కదా. మాట మార్చిండి, అయిపోయా. తోక ముడిచినా అగ్గిపెట్ట మచ్చ, తోక ముడిచినా అగ్గిపెట్ట మచ్చ, గింతే తప్ప ఏది లేదు ఇక్కడ. ఇది అమరవీరుల స్తూపం వేదికగా పెద్ద హడావుడి చేసినావు కదా. బాండ్ మన పేపర్ మీద రాసిచ్చి రాజీనామా చేస్తున్నాను నన్ను, మొత్తం రాజీనామా లేఖ ఇచ్చినావు కదా. అలా రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాకి అంది. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వే అన్నావు, రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? 6 గ్యారెంటీలు అనుకుంటా అనుకుంటా అన్న. చెప్పాల్సిన మాట ఏంటంటే, అమరవీరుల సాక్షిగా అమరవీరులని ఇప్పుడు అమరవీరులు అమరపరిచాడు కదా. ఆనాడేమో అగ్గిపేట దొరకక ఎంతో మంది ఆత్మ బలిదానానికి కారణమైండు. మళ్ళీ అదే అమరవీరుల సాక్షిగా మళ్ళా సవాల్ చేసిండు, మళ్ళీ వెనక్కి తీసుకుంటు. అమరవీరులను ప్రతి దశలోనూ అమరవీరులను అవమానిస్తున్నాడు. వీళ్ళంతా కూడా ఎంత దారుణం. నిజంగా హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయి. ప్రజాక్షేత్రం తెలుసుకుందాం. నీకు నీ మీద నాకు నమ్మకం లేదనుకో, సిద్దిపేటలో నేను గెలవలేనని నమ్మకం ఉంటే నువ్వు ఏం చేయలేము. నిజంగా నువ్వు అంటావు కదా, సిద్దిపేటలో నా అంత బలవంతుడు లేడు, నాకు అసలు అపోజిషన్ లేదనుకుంటావు కదా. మరి రాజీనామా చేయి, పోదాం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. ఎవరు అవసరం లేదు. మా చక్రధర్ గౌడ్ అని ఉంటాడు, నీకు పిషాబ్ పోయిస్తాడు. పిషాబే. ఈసారి పొరపాటున పుసుకున్న పెట్రోల్ బాటిల్ పట్టుకుంటే అలా పాటోడే పాటోడు అంటిస్తాడు.